సంక్రాంతికి హాలిడేస్ వచ్చేశాయి. దాంతో పట్టణాల్లో నివాసం ఉంటున్న వారంతా పల్లెబాట పడుతున్నారు. దాదాపుగా శుక్రవారం రాత్రే చాలా మంది బస్సులు, ట్రైన్లలో స్వగ్రామాలకు పయనమయ్యారు. ఇక సొంత కార్లు ఉన్న వారంతా ఉదయాన్నే ప్రారంభమయ్యారు. ఇక ఒకేసారి ఎక్కువ మంది వాహనాలతో హైవే పైకి రావడంతో రద్దీ కనబడుతోంది. హైదరాబాద్ విజయవాడ రహదారి ఫుల్ రష్ ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు బార్లు తెరుతున్నాయి. హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై సంక్రాంతి పండుగకు పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లే వాహనదారులతో అయితే సందడిగా మారింది. మనం చూసుకోవచ్చు, యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద మనం ఉన్నాము. ఇప్పటి వరకు కూడా ట్రాఫిక్ భారీగా పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి ఏపీ వైపు భారీగా వాహనాలు అయితే వెళ్ళాయి. నిన్న శుక్రవారం సాయంత్రం నుంచి రద్దీ మొదలైంది. ఈరోజు ఉదయం 8:30 గంటల వరకు కూడా పెద్ద ఎత్తున వాహనాలు హైదరాబాద్ నుంచి ఏపీ వైపు తరలి వెళ్ళాయి. సాధారణ రోజుల్లో 37 వాహనాలు వెళ్తుంటాయి. కానీ నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 3 రెట్ల వరకు దాదాపుగా 70,000కు పైగా వాహనాలు హైదరాబాద్ నుంచి ఏపీ వైపుకు తరలి వెళ్ళినట్టుగా ఇటు పంతంగి టోల్ ప్లాజా కావచ్చు, అదేవిధంగా నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు అయితే మనకు సమాచారం అందించడం జరుగుతూ ఉంది. దాదాపుగా మనం ప్రస్తుతం ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద మొత్తం ఉన్నటువంటి టోల్ ప్లాజాలో 16 బూతులకు గాను 10 ఏపీ వైపు, అదేవిధంగా 6 హైదరాబాద్ వైపు తెరిచి ఉంచారు. అదేవిధంగా నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద ఉన్నటువంటి 12 బూతులలో 7 ఏపీ వైపు, అదేవిధంగా 5 హైదరాబాద్ వైపు అయితే తెరిచి ఉంచారు. మరింతగా ఈరోజు నుంచి దాదాపుగా శనివారం, ఆదివారం సాయంత్రం వరకు కూడా హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున ఏపీకి తరలి వెళ్ళే అవకాశం ఉంది. ఈ 11 నుంచి దాదాపుగా 19 తారీఖు వరకు విద్యా సంస్థలకు, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఉన్న నేపథ్యంలో వాహనదారులు సంక్రాంతి పండుగను పట్టణాలలో నుంచి పల్లెల్లో జరుపుకునేందుకు పట్టణాల నుంచి పెద్ద ఎత్తున తమ వాహనాల ద్వారాలతో అదేవిధంగా బస్సుల్లో కూడా పెద్ద ఎత్తున తరలిపోతున్నారు. మనం చూసుకోవచ్చు, ప్రధానంగా హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారి నుంచి దిల్సుఖ్ నగర్ నుంచి ఎల్బీ నగర్ నుంచి దాదాపుగా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం చేరుకోవడానికి దాదాపుగా 1 అవర్ పడుతోంది. అయితే దండుమల్కాపురం వరకు 6 లైన్ల విస్తరణ పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా మల్కాపురం నుంచి ఏపీ నందిగామ వరకు కూడా బ్లాక్ స్పాట్స్ అదేవిధంగా గుర్తించి 17 బ్లాక్ స్పాట్స్ గుర్తించి రోడ్డు మరమ్మతుల పనులు అయితే జరుగుతున్నాయి. అయితే అదేవిధంగా సర్వీస్ రోడ్లు, అదేవిధంగా అండర్ పాస్ సంబంధించినటువంటి ఆ పనులు చిట్యాల, చౌటుప్పల్, అదేవిధంగా 17 బ్లాక్ స్పాట్స్ ప్రాంతాల్లో ఉన్నటువంటి సర్వీస్ రోడ్ల పనుల నేపథ్యంలో వాహనదారులు నిదానంగా వెళ్లాలని ఇటు ఎన్హెచ్ఏ అధికారులు సూచిస్తున్నారు. టోల్ ప్లాజా వద్ద 3 సెకండ్ల కంటే ఎక్కువగా వాహనాలు నిలిచిపోకుండా టోల్ ప్లాజా నిర్వాహకులు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకవేళ ఫాస్టాగ్లో బ్యాలెన్స్ ఉండకుండా బ్లాక్లు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని, అదేవిధంగా ఫాస్టాగ్లో ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే హ్యాండ్ మిషన్ గన్లు కూడా అందుబాటులో ఉంచుకున్నారు. మొత్తంగా వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా హైదరాబాద్ నుంచి ఏపీ వైపుకు తరలి వెళ్ళేందుకైతే మొత్తం ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం నుంచి మొదలైనటువంటి సంక్రాంతి పండుగ వాహనాల రద్దీ ఈరోజు రేపు వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. చూసుకోవచ్చు విజువల్స్లో హైదరాబాద్ విజయవాడ నుంచి చౌటుప్పల్ నుంచి ఉన్నటువంటి చౌటుప్పల్లో సర్వీస్ రోడ్లు, అదేవిధంగా అండర్ పాస్ సంబంధించినటువంటి ఫ్లైఓవర్ సంబంధించిన పనులు జరుగుతున్న అక్కడ కొంత నిదానంగా ట్రాఫిక్ జరుగుతూ ఉంది. టోల్ ప్లాజా వద్ద మాత్రం ట్రాఫిక్ ఆగకుండా వెళ్ళిపోతున్న దృశ్యాలు అయితే మనం విజువల్స్ చూస్తున్నాం. ఇదే రద్దీ అయితే సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. అయితే సాధారణ రోజుల్లో 37,000కు పైగా వెళ్ళేటటువంటి ఈ పంతంగి టోల్ ప్లాజా వద్ద దానికి 3 రెట్లకు పైగా వాహనాలు అయితే వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఎక్కువగా హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై వాహనాల సంఖ్య ఎక్కువగా వెళ్తున్న నేపథ్యంలో అటు ఏపీలోని గుంటూరు, నెల్లూరుకు, ఒంగోలుకు వెళ్ళేవారు నాగార్జున సాగర్ వైపు మీదుగా వెళ్ళాలని అయితే సూచిస్తున్నారు. కానీ ఎక్కువగా వాహనదారులు ప్రధాన వారధిగా ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాలకు వారధిగా ఉన్నటువంటి హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారి మీదనే వాహనాల రాకపోకలైతే కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా, అదేవిధంగా నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్ ప్లాజాల వద్ద అయితే వాహనాల సందడి అయితే కొనసాగుతూ ఉంది. సంక్రాంతి పండుగ సందర్భంగా దారులన్నీ గోదావరి జిల్లాల వైపుకే పయనమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్తో పాటు తెలంగాణ ఇతర ప్రాంతాల్లోనూ, ఇతర జిల్లాల్లో, ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన వారందరూ కూడా ఈ సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకుని కుటుంబ సభ్యులతో సహా కలిసి ఆ కారుల్లోనూ, బస్సుల్లో, రైళ్లలో ప్రత్యేకంగా తరలి వెళ్తూ ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కేసర్ టోల్గేట్ వద్ద భారీగా వాహన శ్రేణి బారులు తీరుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం నిన్నటి నుంచి కూడా ఇదే విధంగా నిన్న రాత్రి నుంచి కూడా ఈ వాహన శ్రేణి రద్దీ కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. ఇక నిన్న ఒక్కరోజే దాదాపు
10-15 వాహనాలు ఈ కేసర్ టోల్ గేట్ని దాటాల్సింది, 28 వాహనాలు దాటినట్టు కూడా రికార్డ్ అయింది. ఇక ఈ శనివారం అలాగే రేపు ఆదివారం ఈ 2 రోజులు కూడా ఇంకా రెట్టింపు సంఖ్యలో వాహనాలు ఈ టోల్ గేట్ ద్వారా విజయవాడ అలాగే కృష్ణా జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లా ఉత్తరాంధ్ర వైపు కూడా వెళ్తాయని అంచనా వేస్తూ ఉన్నారు. ఇక వివిధ ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా ఎప్పుడు వృత్తిరీత్యా పనుల్లో బిజీగా ఉండేవారంతా కూడా 3 రోజుల ఆ ముచ్చటైన పండుగను ఆత్మీయులు, తల్లిదండ్రులు అలాగే కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా జరుపుకునేందుకు పయనమవుతున్నారు. మన ప్రతి కారులో కూడా చూస్తాను ఆ పిల్లలు అందరూ కూడా ఆ కుటుంబ సభ్యులతో సహా కలిసి వెళ్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అమ్మ, ఏ ఊరు నుంచి వస్తున్నారమ్మా? మేము హైదరాబాద్. ఎక్కడికి, ఏ ఊరు వెళ్తున్నారు? రాజమండ్రి. ఎలా సెలబ్రేట్? సంక్రాంతి అంటే మన తెలుగువారి పెద్ద పండుగ, ఎట్లా ఉంది? సంక్రాంతి అంటేనే మన రాజమండ్రి ఆంధ్రాలో సెలబ్రేషన్స్ కదా, ఎక్కడున్నా సరే అక్కడికే కాన్సన్ట్రేట్ చేయాలి కదా, అందుకే వెళ్తున్నాం. గతంలో కూడా చూసారా అక్కడ ఎలా ఉంది సెలబ్రేషన్స్? ఎలా ఉండబోతుంది? ఎవ్రీ ఇయర్ అక్కడికే వెళ్తామండి, చాలా ఎక్సలెంట్గా జరుగుతాయి అక్కడ. ఓకే, సరే. అవి చూస్తున్నాము, పిల్లలతో సహా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునే విధంగా వెళ్తున్న పరిస్థితి మనం కనిపిస్తూ ఉంది. ఇక్కడ ప్రతి కారులో చూసినా కూడా ఇదే విధంగా కుటుంబ సభ్యులతో కలిసి ఇలా ఉత్సాహంగా జరుపుకోవడం, గోదావరి జిల్లాల వైపు కూడా పైన సాగిస్తూ ఉన్నారు. తమ్ముడు, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏ ఊరు వెళ్తున్నారు? శ్రీకాకుళం వెళ్తాం. శ్రీకాకుళం వెళ్తారు. సంక్రాంతి మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు? మంచి చేయాలని, కరోనా తత్త కదా, మంచిగా ఉండాలి. ఓకే, ఇది చూస్తాను. అదేవిధంగా చాలామంది ప్రతి కుటుంబ సభ్యులు ప్రతి కారులో కూడా ఇదే విధంగా కుటుంబ సభ్యులతో సహా కలిసి వెళ్తారు. మేడం, ఏ ఊరు మేడం? సంక్రాంతికి ఈరోజు ఈసారి ఎట్లా ప్లాన్? శ్రీకాకుళం. ఓకే, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అక్కడ అంటే ఉత్సవాలు, పల్లెటూళ్ళు అంటే మనం హైదరాబాద్లో ఉంటాం, పల్లెటూళ్ళలోనే అక్కడ ఉన్న వాతావరణం వేరు, ఆత్మీయతలు వేరు. అందుకనే ప్రతి సంక్రాంతి మిస్ అవ్వకుండా వెళ్ళాలనే వెళ్తున్నామండి. ఫుల్ ట్రాఫిక్ ఉంది బాగా. ఓకే, తొందరగా 5:30కి బయలుదేరాం కానీ అసలు విజయవాడ వచ్చేసరికి టైం అయింది. ఓకే, చూస్తూ ఉన్నాము. మొత్తం మీద ఈ సంక్రాంతి సంబరాలకు సంబంధించి ఎవరిని కదిలిస్తే కూడా వారి మోములో ఒక ఆనందం, ప్రత్యేకమైన కళ కనిపిస్తూ ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు బిజీ లైఫ్లు, ఎవరికి వాళ్ళు ఫోన్లో పలకరింపులే తప్ప నేరుగా ఎదురుపడి మాట్లాడుకునే తీరిక, ఆ ఓపిక లేని ప్రస్తుత రోజుల్లో ఈ సంక్రాంతి వంటి 3 రోజుల పండుగను ఇటు మహిళా మండలందరూ కూడా ముత్యాల ముగ్గులతోనూ అదే ఇంట్లో పిండి వంటలతో సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్న నేపథ్యంలో మరోవైపు పురుషులందరూ కూడా ఆ సంప్రదాయ ఆటలతో పాటు సంక్రాంతి అంటే గుర్తొచ్చే కోడి పుంజుల పోరుని తిలకించేందుకు కూడా ప్రత్యేకంగా తమ పిల్లలకి నేటి తరం ఒక మొత్తం విశిష్టతల పండగ గొప్పతనాన్ని చెప్పే విధంగా కూడా ప్లాన్ చేసుకున్నట్టు చెప్తున్నారు. ఇవాళ సెకండ్ సాటర్డే, రేపు సండేతో పాటు మరోవైపు మొత్తం ఈ 3 రోజుల పండుగను కూడా పూర్తి చేసుకుని మధ్య నిండా మరుపురాని జ్ఞాపకాలను నింపుకుని మళ్ళీ తిరిగి పయనమవుతామని కూడా చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వైపు నుంచి వచ్చే అన్ని మార్గాలు పూర్తిగా వాహనాల రద్దీకి తోడవటం, మరోవైపు ఎక్కడా కూడా ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ప్రమాదాలు నియంత్రించే విధంగా అధికార యంత్రం కూడా ఈసారి ప్రత్యేకంగా చర్యలు చేపట్టిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. వీడియో రాంప్రసాద్తో వరప్రసాద్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఎన్టీఆర్ జిల్లా కేసర టోల్గేట్ వద్ద నుంచి.